ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఆయన విలక్షణ వ్యక్తిత్వం అందరికీ తెలిసిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపన, అందరినీ కూడా గారు మీరు అని గౌరవించే ఉత్తమ సంస్కారం, ఇలాంటి వాటన్నిటికీ ఎక్కడో పునాది ఉండాలి కదా. ఈ పునాది మొట్టమొదటగా తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, మిగతా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొదలవుతుంది. ముందు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మొదలు పెడదాం. వాళ్ళ అమ్మగారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారి నాన్నగారు, ఎన్టీ రామారావు గారి కన్న తండ్రి, ఎన్టీ రామారావు గారిని పెంచిన తండ్రి, ఇంతమంది యొక్క వ్యక్తిత్వాల ప్రభావం ఎన్టీ రామారావు గారి మీద ఉంది అని మనకు తెలుస్తుంది. వాళ్ళందరి గురించి తెలుసుకుంటే ఓహో వాళ్ళందరూ అలా ఉండబట్టి ఈయనకు కూడా అలాంటి లక్షణాలు వచ్చాయి, వాళ్ళ ప్రభావంలో పెరగబట్టి ఈయన కూడా అలాగా తీర్చిదిద్దబడ్డాడు, ఆ వాళ్ళ కష్ట నష్టాలన్నిటినీ ఈయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి ఈయనకి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, నష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఎన్టీ రామారావు గారికి తెలిసినవి అనే విషయం మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదటగా పొట్టిపాడు అనే ఊరు వెళదామండి. కృష్ణా జిల్లాలో పొట్టిపాడు అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో కాట్రగడ్డ సూరయ్య అని ఒక ఆయన ఉన్నారు. అక్కడ మొదలు పెడదాం ఎన్టీ రామారావు గారి స్టోరీ. కాట్రగడ్డ సూరయ్య గారు ఎన్టీ రామారావు గారి అమ్మగారి నాన్నగారు, అంటే మాతామహుడు అంటారు. ఎన్టీ రామారావు గారి తాతగారు కాట్రగడ్డ సూరయ్య, ఎన్టీ రామారావు గారి అమ్మగారి పేరు వెంకట్రావమ్మ. ఈ పొట్టిపాడు అనే ఊళ్ళో కాట్రగడ్డ సూరయ్య గారు, ఆయనకి పెద్ద అమ్మాయి పేరు చంద్రమ్మ. ఆ పెద్దమ్మాయి పుట్టిన 12 సంవత్సరాలకి రెండో అమ్మాయి పుట్టింది. ఆ రెండో అమ్మాయి పేరు వెంకట్రావమ్మ. ఆవిడే ఎన్టీ రామారావు గారి తల్లిగారు వెంకట్రావమ్మ గారు. ఊళ్ళో అందరూ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కాట్రగడ్డ సూరయ్య గారు. కాకపోతే ఏమైందంటే కాట్రగడ్డ సూరయ్య గారికి కొంచెం వ్యవసాయంలో ఈ పొట్టిపాడులో కొంచెం ఇబ్బందులు రావడంతో ఏం చేశారంటే ఆయన కొమరవోలు అనే ఊరు వెళ్లి వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటే అక్కడ చేరారు. ఎందుకంటే ఇంకొంచెం ఈ ఊళ్ళో కంటే ఆ ఊళ్ళో బాగుంటుంది వ్యవసాయం అదీనని కొమరవోలు అన్న ఊరు వెళ్ళారు. ఇక్కడ ఆ ఊళ్ళో పొలం అమ్మేసేసి అక్కడ కొమరవోలు వెళ్లి అక్కడ కొంత పొలం చేసుకోవడం మొదలు పెట్టారు. అక్కడ వాళ్ళ అన్నయ్య గారి అమ్మాయి ఉంది. కాట్రగడ్డ సూరయ్య గారు కొమరవోలు వెళ్లారు. 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి పేరు చంద్రమ్మ, ఓ 12 సంవత్సరాల తర్వాత పుట్టిన అమ్మాయి పేరు వెంకట్రావమ్మ. ఇప్పుడు ఈ పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి చంద్రమ్మకి. ఆవిడకి పెళ్లి చేయడానికని పెళ్లి కొడుకుని వెతుకుతూ కాట్రగడ్డ సూరయ్య గారు ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. కొమరవోలు దగ్గరలో నిమ్మకూరు అని ఒక ఊరుంది. అదే ఇప్పుడు మన కథానాయకుడి స్వగ్రామం కదా. నిమ్మకూరు వెళ్లారు ఈ పెళ్లి కొడుకుని వెతికేటటువంటి క్రమంలో. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటో అనుకోకుండా ఆయనకు ఒక నాటకం చూడడం సంభవించింది. కాట్రగడ్డ సూరయ్య గారు ఒక నాటకం చూశారు. ఆ నాటకం పాండవోద్యోగ విజయాలు. ఆ నాటకంలో భీముడి వేషం వేశాడు ఒక ఆయన. భీముడి వేషం వేసినప్పుడు ఏం జరిగిందంటే ఆయన గద తీసి ద్రౌపది వస్త్రాపహరణం సీన్ లో దుశ్శాసనుడి మీదకి గద ఎత్తడం అనేటటువంటి దృశ్యం. ఆ గద ఎత్తగానే దుశ్శాసనుడు భయపడిపోయి, అంటే దుశ్శాసనుడు పాత్రధారి భయపడిపోయి స్టేజ్ మీద నుంచి గభాల్ని దూకేసి పారిపోవడం మొదలు పెట్టాడు. పారిపోకుండా ఆయన వెళ్లేటప్పుడు ఆ ద్రౌపది చీర ఆయన చేతిలో ఉందేమో, ఆ చీర కూడా లాక్కెళ్లిపోయాడు. ఆ ద్రౌపది పాత్రధారి కూడా అబ్బాయే. అతను చివరిగా అర్ధనగ్నంగా స్టేజి మీద మిగిలిపోవడం, భీముడు అలాగా రంకెలు వేయడం, మొత్తానికి నాటకం అంతా రసాభాస అయింది. కాకపోతే ఈ నాటకం చూస్తున్నటువంటి కాట్రగడ్డ సూరయ్య గారికి ఆ భీముడి పాత్ర వేసిన అతను బాగా నచ్చాడు. ఇడెవడో కుర్రాడు చాలా బాగున్నాడు, నాటకం సంగతి పక్కన పెట్టి ఎవరా అని ఆయన ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఆయన ఈ భీముడి పాత్రధారి ఎవరు అని కనుక్కున్నప్పుడు అతని పేరు రామయ్య అని తెలిసింది. ఈ కాట్రగడ్డ సూరయ్య గారు ఈ రామయ్యను చూసి ఆయన బాగున్నాడు అనుకుని ఆయన్ని వాళ్ళ పెద్దమ్మాయికి సంబంధం మాట్లాడదాం అని అనుకున్నారు. అసలు ఈ షోకు రామయ్య గారి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. నిమ్మకూరులో నందమూరి అక్కయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు, బాగానే ఆస్తిపరులు. వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు రామయ్య, రెండో అబ్బాయి పేరు సుబ్బయ్య, మూడో అబ్బాయి పేరు నాగయ్య. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి రామయ్య, పెద్ద అబ్బాయి. ఈ రామయ్య ఎలా ఉండేవాడంటే రోజు ఒక తెల్ల పంచి కట్టుకుని, తెల్ల చొక్కా తొడుక్కుని, దాని మీద ఇంగ్లీష్ వాళ్ళు వేసుకున్నట్టుగా ఒక కోటు వేసుకుని, ఆ కోటుకి ఒక గడియారం వేలాడ తీసుకుని, మధ్యపాపడ తీసి జులపాల చుట్టూ పెంచుకుని, ఇదంతా ఒక నటుడు నడిచి వస్తున్నట్టుగా ఉండేవాడు. అంతేకాకుండా ఆయన కేవలం వ్యవసాయం మీద కాకుండా ఎక్కువగా ఈ మిగతా కార్యక్రమాలకి సమయం అంతా కేటాయించి కిర్రు చెప్పులు వేసుకుని రోడ్డు మీద నడుస్తుంటే చాలా షోకుగా ఉండేవాడని ఆయన షోకు రామయ్య అనేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో పెద్దవాళ్ళని
ఎవరైనా ఎన్టీ రామారావు గారు ప్రసక్తి వస్తే ఓ శోకరామయ్య గారు అబ్బాయా అంటారనమాట. ఇప్పటికి కూడా చాలా మంది ఈ శోకరామయ్య అనే పేరు గుర్తుపెట్టుకున్నారు. ఈ రామయ్య గారికి ఏంటంటే తండ్రి లేడు, ఆస్తి ఉంది, సో తమ్ముళ్ళు ఏదో వ్యవసాయం చేస్తున్నారు, ఈయన మాత్రం ఇలా సరదాగా తిరుగుతూ ఉండేవాడు. సరదాగా తిరగడమే కాకుండా ఈ నాటకాలు వేసే వాళ్ళందరినీ బాగా పోషిస్తూ ఉండేవాడు. ఆయనటండి ఒక భట్రాజును కూడా వెంట తిప్పుకుంటూ ఉండేవాడట. భట్రాజు అంటే పొగుడుతూ ఉంటాడు, మీరు అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని. మామూలుగానే రామయ్య నడుస్తున్నాడు, శోకరామయ్య వస్తున్నాడు అంటే విపరీతంగా జనాలందరూ చూసేవాళ్ళు అనమాట. అలాంటిది నాటకం వేస్తున్నాడంటే ఏముంది, ఇంకా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి అందరూ వచ్చి ఈ నాటకం చూశారు. ఆ నాటకం రసాభాస అవడం, తర్వాత ఆ నాటకంలోనే ఇన్ని కాట్రగడ్డ సూరయ్య గారు చూడడం, వాళ్ళ పెద్దమ్మాయికి ఇస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. అప్పుడు సూరయ్య గారు కొమరవోలు నుంచి నిమ్మకూరికి ఒక మనిషిని పంపించారు. ఇట్లా రామయ్యకి సంబంధం మా పెద్దమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాము అని. సరే, పెద్ద మనిషి వెళ్లి నిమ్మకూరు ఈ శోకరామయ్య గారికి చెప్పారు, ఇట్లా మీకు సంబంధం వచ్చింది, పలానా కాట్రగడ్డ సూరయ్య గారు వాళ్ళ పెద్దమ్మాయిని నీకు ఇద్దాం అనుకుంటున్నారు, నీ నాటకం చూసి ఆయనకి చాలా ఆసక్తి వచ్చింది, నువ్వంటే చాలా ఇష్టపడ్డారు. నాటకం చూసి ఇష్టపడ్డారు అనగానే శోకరామయ్య గారికి మరి కొంచెం ఆసక్తి వచ్చింది. మొత్తానికి పెద్దవాళ్ళు కూడా చెప్పారు. చివరికి ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ విధంగా కాట్రగడ్డ సూరయ్య గారి పెద్దమ్మాయి చంద్రమ్మని వివాహం చేసుకున్నాడు శోకరామయ్య గారు. పెళ్ళయ్యాక ఈయన మాత్రం ఈ వ్యవహారాలేం మారలేదు, నాటకాలు వేయడం, సరదాగా తిరగడం ఇదేం మారలేదు. ఇక అల్లుడిలా అయిపోతున్నాడని కొంచెం దగ్గరుంటే ఏమైనా కొంచెం పద్ధతిలో పెట్టొచ్చు అని చెప్పి కాట్రగడ్డ సూరయ్య గారు కూడా నిమ్మకూరు వచ్చేసి ఆయనతోటి ఉన్నారు. ఎవరు? అల్లుడితోటి ఉండేసరికి ఆయన కొంచెం అల్లుడిని పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నించడం మొదలు పెట్టారు. అయితే చాలా సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఎవరికి? చంద్రమ్మ గారికి, శోకరామయ్య గారికి. అంతవరకు వచ్చాక ఇప్పుడు మనం ఈ కాట్రగడ్డ సూరయ్య గారి రెండో అమ్మాయి వివాహం దగ్గరికి వెళదాం. అంటే రెండో అమ్మాయి అంటే మన కథానాయకుడి తల్లి గారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది ఎన్టీఆర్ గారి పెద్దమ్మ గారి గురించి అన్నమాట. ఎందుకు అంత వివరంగా చెప్పుకున్నామంటే ఆ పెదనాన్న గారు ఎన్టీ రామారావు గారిని పెంచుకున్నారు చిన్నప్పుడు. ఆ పెదనాన్న గారి యొక్క లక్షణాలు ఎన్టీ రామారావు గారి మీద చాలా వచ్చినాయి. అందుకని చెప్పి ఇంతవరకు ఎన్టీ రామారావు గారిని పెంచుకున్న తండ్రి శోకరామయ్య గారి గురించి, ఆయన నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని పరిచయం చేసుకున్నాం. మనం ఇప్పుడు నిమ్మకూరులో ఉన్నామండి. నిమ్మకూరులో కాట్రగడ్డ సూరయ్య గారు వాళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చి శోకరామయ్య గారి దగ్గరికి అల్లుడి దగ్గర ఉండడానికి వచ్చారు. నిమ్మకూరులోనే ఇంకొక ఫ్యామిలీ ఉంది. ఆయన పేరు నందమూరి రామస్వామి చౌదరి. ఆయన గురించి చూద్దాం ఇప్పుడు. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారికి పితామహుడు. అంటే ఎన్టీ రామారావు గారి నాన్నగారి నాన్న అన్నమాట నందమూరి రామస్వామి చౌదరి. ఎన్టీ రామారావు గారిలో చాలా లక్షణాలు చూసాం కదా ఇంతకుముందు. పౌరుషం, పట్టుదల ఇలాంటివన్నీ ఇటువైపు నుంచి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి? వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి. దానికి ఒక ఉదాహరణ ఏమిటంటే ఈ నందమూరి రామస్వామి చౌదరి గారు చాలా పౌరుషవంతుడట. బాగా ఉన్నాయన, ఆస్తి ఉన్నాయనే. ఆయన నిమ్మకూరులో ఒక రోజు ఎడ్ల బండి నడుపుకుంటూ వెళుతుంటే, ఆ రోజు ఎడ్ల బండే కదా ప్రధాన వాహనం. ఊళ్ళో ఎవరికైనా ఎడ్ల బండి ఉందంటే ఈ రోజు ఊళ్ళో బెంచ్ కారు ఉన్నట్టుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లోనూ, 100 సంవత్సరాల క్రిందట. ఆ ఎడ్ల బండి, ఎడ్లని జాగ్రత్తగా చూసుకోవడం, ఎడ్లని రాజసం ఉట్టిపడేలాగా పెంచడం, ఇలాంటివన్నీ కూడా పెద్ద రైతు యొక్క లక్షణాలుగా భావిస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన ఒక రోజు బండి కట్టుకుని ఊళ్ళో వెళుతుంటే వెనకాల ఇంకో బండి రావడం మొదలుపెట్టింది. అట్లాంటప్పుడు ఏంటంటే ఇద్దరికి పోటాపోటీగా ఉండేది. నా బండి ముందెళ్తుందా, మీ బండి ముందెళ్తుందా అన్నట్టుగా ఎడ్లని పరుగులు తీస్తూ ఉండేవాళ్ళు. ఈ రామస్వామి చౌదరి గారి బండి వెళుతోంది. ఆ నిమ్మకూరు ఊళ్ళోనే కుదరవల్లి అనేవాళ్ళు కూడా ఒక కుటుంబం వాళ్ళు కొంతమంది, ఈ నందమూరి కుటుంబం కొంతమంది ఉన్నారు. ఆ కుదరవల్లి అన్న ఆయన ఎవరో ఒక ఆయన కుదరవల్లి కుటుంబానికి చెందిన ఆయన బండి ఈ రామస్వామి చౌదరి గారి ఎడ్ల బండి వెనకాల వస్తుంది. రావడం కాకుండా ఈయన ఎడ్ల బండిని పరుగు తీయించాడు, ఆ కుదరవల్లి ఆయన కూడా ఎడ్ల బండిని పరుగు తీయించాడు. మొత్తానికి ఆ కుదరవల్లి వాళ్ళ బండి ఈ నందమూరి రామస్వామి చౌదరి గారి బండిని దాటి ముందుకు వెళ్ళిపోయింది. ఎంత పౌరుషం అంటే ఆయన వెంటనే దిగిపోయి పాలేరుని పిలిచి అర్జెంటుగా ఈ ఎడ్లను నమ్మేసేయాలన్నట్టు అక్కడే రోడ్డు మీద. అదేంటి సార్, బాగానే ఉన్నాయి కదా, మరి ఆ ఎడ్లన్నీ కూడా ఇంతకాలం నమ్మకంగా పనిచేసినంటే, లేదురా ఈ రోజు నా పరువు పోగొట్టినయి, నా బండిని దాటి కుదరవల్లి వాళ్ళ బండి వెళ్ళిపోయింది, అందుకని చెప్పేసి నా పరువు పోగొట్టిన ఎడ్లు నా దగ్గర ఉండొద్దు, ఇప్పటికిప్పుడే అమ్మేసి అన్నట్ట. అంత పౌరుషం ఉండేది ఎవరికి? ఎన్టీ రామారావు గారి తాతగారికి. అంటే ఆ పౌరుషం అంతా కూడా అక్కడి నుంచి తండ్రి గారి దగ్గర నుంచి మనవడికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నందమూరి రామస్వామి చౌదరి గారి భార్య పేరు మహాలక్ష్మమ్మ. ఆవిడ నిజంగానే మహాలక్ష్మమ్మ. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా వండి వడ్డించడం, అందరినీ కూడా అతిథుల్లాగా చూసుకోవడం, అట్లాంటి లక్షణాలన్నీ ఉండేవి. ఈ నందమూరి రామస్వామి చౌదరి గారికి నలుగురు అబ్బాయిల్లో పెద్ద అబ్బాయి
పేరు రాజయ్య. ఆయన చాలా తల్లిగారిలాగే ఉండేవాడు. ఆయన పెదబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏవో చిన్న చిన్న మందులు ఇస్తూ ఉండేవాడట. ఊళ్ళో ఎవరికైనా జ్వరం వస్తే పెదబాబు దగ్గరికి వెళ్ళి ముందు తీసుకురా అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు? రామస్వామి చౌదరి గారి పెద్ద అబ్బాయి. మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి. ఆయన పేరు లక్ష్మయ్య. ఆ లక్ష్మయ్య గారు మన కథానాయకుడి యొక్క తండ్రి. ఈ లక్ష్మయ్య గారు ఎలా ఉండేవాళ్ళంటే, చిన్నప్పటి నుంచి కూడా మిగతా అన్నదమ్ముల్లాగా కాకుండా చాలా వినయ విధేయతలతోటి కొంచెం ఎమోషనల్ గా ఉండేవాడట, ఉద్రేకంగా కూడా ఉండేవాడు. ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు. ఇంకా మనిషి ఆకారం విషయానికి వస్తే వాళ్ళ తల్లిగారి అందం అంతా ఆ లక్ష్మయ్య చౌదరికి వచ్చింది. అలాగే తల్లిగారి గుణాలు కూడా ఆయనకు వచ్చినాయి. అందరితోటి మంచిగా ఉండడం, కష్టపడి పని చేయడం, ఏమాత్రం గర్వం లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ లక్ష్మయ్య చౌదరికి వచ్చినాయి. ఈ లక్ష్మయ్య చౌదరి కూడా ఎక్కువ చదువుకోలేదు. ఏదో వీధి బడిలో అక్కడికి వచ్చే టీచర్ల దగ్గర కొంచెం చదవడం రాయడం నేర్చుకున్నారంతే. ఎక్కువగా వ్యవసాయమే చేస్తూ ఉండేవాడు. ఎంత కష్టపడుతూ ఉండేవాడంటే ఆయన ఈ కేవలం అన్నదమ్ముల మీద ఆధారపడకుండా పొలంలో ఉన్నటువంటి నౌకరులతో కలిసి వ్యవసాయం అంతా కూడా ఆయనంతటా ఆయనగా చేస్తూ ఉండేవాళ్ళు. అంతగా కష్టపడుతూ ఉండేవాడు. కష్టపడడం తప్ప ఇంకో విషయం తెలియదు ఈ లక్ష్మయ్య చౌదరికి. అలా ఉంటున్నప్పుడు ఆయనకి వివాహం చేసేటటువంటి వయసు వచ్చింది. అప్పుడు నందమూరి రామస్వామి చౌదరి గారు లక్ష్మయ్య గారికి ఎవరైతే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండగా, అటువైపు నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, కాట్రగడ్డ సూరయ్య గారు ఎవరు శోకరామయ్య గారికి పెద్ద అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు అని ఆయనకి తెలిసింది. ఇది నందమూరి రామస్వామి చౌదరి గారు రెండో అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు అని ఆయనకి తెలిసింది. తెలిసి ఆయన ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అని పెద్దల్లుడితోటి సంప్రదించారు. పెద్దల్లుడు అంటే శోకరామయ్య. ఆయనతో సంప్రదించి ఇట్లాగా రామస్వామి చౌదరి గారి అబ్బాయి ఉన్నాడట, బాగా కష్టపడి పనిచేస్తాడు, అతన్ని మన చిన్నమ్మాయి వెంకటరామమ్మకి ఇచ్చి చేస్తే బాగుంటుంది అని సంప్రదిస్తే, ఆయన చెప్పుకున్నాం కదా శోకరామయ్య గారికి పిల్లలు లేకపోవడంతో ఆ మరదలు వెంకటరామమ్మ చాలా చిన్న పిల్ల అవ్వడంతో ఆవిడనే సొంత పిల్లలాగా వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. ఆయన అవును, ఆ అమ్మాయి నాకు అమ్మాయి లాంటిదే కదా, రామస్వామి చౌదరి గారంటే వాళ్ళు కూడా నందమూరి వాళ్లే, ఇద్దరం ఒకే ఇంటి పేరు వాళ్ళం, కలిసిపోతాం, బాగుంటుంది, మాట్లాడదాం అని చెప్పి శోకరామయ్య కూడా కాట్రగడ్డ సూరయ్య గారి యొక్క ఆయన ఇచ్చిన ప్రతిపాదనని ఆయన కూడా బలపరిచి మొత్తానికి పెద్ద మనుషులతోటి నందమూరి రామస్వామి చౌదరి గారింటికి వెళ్లి ఆ లక్ష్మయ్య గారికి మా రెండో అమ్మాయిని ఇస్తాము అని కాట్రగడ్డ సూరయ్య గారు ప్రతిపాదన తెచ్చారు. ఆ విధంగా కాట్రగడ్డ సూరయ్య గారి రెండో అమ్మాయి వెంకటరామమ్మకి నందమూరి రామస్వామి చౌదరి గారి రెండో అబ్బాయి లక్ష్మయ్య చౌదరికి వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ మన కథానాయకుడి యొక్క అమ్మా నాన్న అన్నమాట. అదండి, అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం మనం. ఎన్టీ రామారావు గారి అమ్మగారికి నాన్నగారికి ఎలా వివాహం అయ్యింది అన్న విషయం చూసాం. ఈవిడ వెంకటరామమ్మ గారు చాలా వినయవంతురాలు, చిన్నప్పటి నుంచి కూడా చాలా అణకువగా ఉండే మనిషి. వాళ్ళ అక్కకి తనకి చాలా తేడా ఉండడంతో కూడా అక్కగారు చిన్నపిల్లని చక్కగా గుణవంతురాలుగా తీర్చిదిద్దారు. ఆవిడ ఎంత అణకువగా ఉండేవాళ్ళంటే, మామగారు 10 మందిని 20 మందిని ఇంటికి తీసుకొచ్చినా కానీ అతిథుల్ని అందరికి వడ్డించడం, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, తలలో నాలుకలాగా మెలగడం, ఆవిడ చాలా మంచి కోడలు అని చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఆ వెంకటరామమ్మ గారికి లక్ష్మయ్య గారికి పుట్టినటువంటి మొదటి కొడుకే మన కథానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పుట్టింది ఎప్పుడంటే 1923 మే 28వ తారీఖున నందమూరి తారక రామారావు గారు పుట్టారు. ఈయన పుట్టిందటండి రుధిరోద్గారి నామ సంవత్సరం, అది వైశాఖ మాసం, అలాగే స్వాతి నక్షత్రం, తుల లగ్నం, సోమవారం రోజు పుట్టారట ఎన్టీ రామారావు గారు. వాళ్ళ పెదనాన్న గారికి అంటే వాళ్ళ పెద్దమ్మ గారి భర్త పెదనాన్న గారికి కూడా పిల్లలు లేరని చెప్పుకున్నాం కదా, ఆయనకి చాలా వీళ్ళకి మరదలకి పిల్లడు పుట్టేసరికి ఆయనకి కూడా చాలా ఆనందం వేసింది. వీళ్ళకంటే కూడా ఆయన ఎక్కువగా తపన పడిపోయేవాడు ఈ కుర్రాడిని జాగ్రత్తగా చూసుకోవాలని. పుట్టినప్పుడట అది వేసం కాలం కదా, మే అంటే ఎక్కడ కందిపోతాడు అని అరిటాకు తెప్పించి అరిటాకు మీద పడుకోబెట్టి ఆ అరిటాకు ఆరిపోగానే మళ్ళా ఇంకో అరిటాకు తెప్పించి అంత జాగ్రత్తగా చూసుకునేవాడు రామయ్య గారు. సరే 20 రోజులు అయిపోయింది, కుర్రాడు పుట్టి పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి అనుకున్నప్పుడు రామస్వామి గారు వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాలని, అలాగే వెంకటరామమ్మ గారు అంటే ఎన్టీ రామారావు గారి తల్లి గారు, ఆవిడకేమో ఏడుకొండల వారి పేరు పెట్టాలని అనుకున్నారు. ఎన్టీ రామారావు గారి నాన్నగారు లక్ష్మయ్య చౌదరి గారు మాత్రం పెద్దగా ఇలాంటి వాటిల్లో పట్టించుకునేవాడు కాదు. ఎంతసేపు కష్టపడడం, పొలం వెళ్ళడం, పని చేయడం, వీటిల్లోనే ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆయనకి ఏ పేరు పెట్టినా పర్వాలేదు అనుకున్నారు. చివరికి రామయ్య గారు ఆయన మాట ప్రకారం ఆయన చిన్నప్పుడు పుట్టగానే ఆయన పిలిచినటువంటి పేరు ప్రకారం ఆయనకి తారక రామారావు అనే పేరు పెట్టారు. ఈ తారక రామారావు అన్న పేరు ఒరిజినల్ గా పెట్టిన పేరే. చాలా మంది తర్వాత ఈ తారక అన్నది చేర్చుకున్నారేమో అనుకుంటారు. కాదండి, ఆయన మొట్టమొదటిగా పెట్టిన పేరే తారక రామారావు. కుర్రవాడు పుట్టడం, ఆయనకి తారక రామారావు అన్న పేరు పెట్టడం, పెదనాన్న కూడా ఎంతో ఈయన అపురూపంగా చూసుకోవడం మొదలయ్యింది. ఎంత అపురూపంగా చూసుకునేవాడంటే, చిన్నపిల్లప్పుడు నెలల పిల్లడప్పుడే అతను నిద్రపోతుంటే
పక్కన కూర్చుని విసనకర్రతోటి వీయడం, ఆయనకి ఎక్కడ దోమలు కొడతాయని చూడడం, అంత అపురూపంగా చూసుకుంటే ఉండేవాడు వాళ్ళ పెదనాన్న. వీళ్ళ నాన్నగారు ప్రేమగా ఉండేవాడు, కానీ ప్రేమని వ్యక్తపరచడం అనేది అంతగా చేసేవాడు కదా, ఎవరు వాళ్ళ పెదనాన్న చేసినంతగాను. వీళ్ళందరూ అనుకునేవాళ్ళట, ఏంటి వాళ్ళ పెదనాన్న అంత అపురూపంగా చూసుకుంటున్నాడు, వాళ్ళ నాన్న పిల్లడంటే అంత ఇదిగా ఉన్నట్లేడు అనుకునేవాళ్ళట. కానీ ఆయనకి ఎంత ప్రేమ ఉన్నది కొడుకు మీద అని చెప్పడానికి ఒక సంఘటన ఏంటంటే, వేసంకాలం అందరూ మగవాళ్ళందరూ పొలాలకు వెళ్ళిపోయారు, ఆడవాళ్ళందరూ నిద్రపోతున్నారు. అప్పుడు అందరూ నిద్రపోతుంటే ఈయన లేచి ఒక్కడే తప్పటడుగులు వేసుకుంటూ బయటకెళ్లి, బయట ఏదో ఒక నీళ్ల గుండిగా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లోటా లాంటిది ఉంటే అది తీసుకుని నీళ్లు తీయడానికి ప్రయత్నించాట. ఆ తీసి ఆ లోటా కింద పడేసేటప్పుడు ఆయన మొహానికి గీరుకుని మొహం మీద అంతా రక్తం రావడం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో తండ్రి లక్ష్మయ్య చౌదరి పొలాన్ని నుంచి ఇంటికి వచ్చి ఆ కుర్రాడికి రక్తం గారడం చూసి గబాల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తీసుకెళ్లి మొత్తాన్ని దాంతని కడిగి శుభ్రం చేసి పొట్ట మీద పడుకోబెట్టుకుని, ఆయన కూడా కళ్ళంతా తడి అయితే పొట్ట మీద పడుకోబెట్టుకుని ఉన్నారట. వీళ్ళందరూ వచ్చి కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే ఈ తండ్రి దగ్గర ఉన్నాడు. అప్పుడు అనుకున్నారట, తండ్రికి ఎంత ప్రేమ ఉంది, కాకపోతే బయటికి చెప్పలేకపోయినా గానీ ఎంత ప్రేమగా ఉంటున్నాడు అని. ఆ విధంగా ఇటు తండ్రి ప్రేమని, పెద తండ్రి ప్రేమని, తల్లి ప్రేమని, పెద తల్లి ప్రేమని, ఇన్నింటి మధ్యన, ఇంతమంది ఆత్మీయుల మధ్యన పెరిగాడు ఎన్టీ రామారావు. ఆయనకి తర్వాత ఒక 4 సంవత్సరాలకో ఏమో రెండో అబ్బాయి పుట్టాడు, ఆయనే త్రివిక్రమరావు. ఈ ఎన్టీ రామారావు చిన్నప్పటి నుంచి అంటే ఆయన 4-5 సంవత్సరాల వయసు ఆ టైంలో కూడా ఎప్పుడూ అల్లరి చేయడం అనేది తెలియదట. చాలా బుద్ధిమంతుడిగా ఉండేవాడు, పైగా పెదనాన్నగారి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ రెండో అబ్బాయి త్రివిక్రమరావు మాత్రం చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేస్తూ ఉండేవాడట. పెదనాన్నగారు ఇంకోటి ఏం చేశారంటే, పుట్టగానే మాకు పిల్లలు లేరు కదా, ఈ పిల్లని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పారు నోటి మాటగా. అదేం పేపర్ మీద రాసుకోవడం కాదు, అందరూ కలిసి ఉంటారు, ఒకే ఊళ్ళో ఉండడం అనుకోండి. ఆ ప్రభావం ఎలా అయిందంటే, చిన్నప్పటి నుంచి ఈయన్ని దగ్గరకు తీసుకుని, ఈ శోకరామయ్య ఎన్టీ రామారావు గారిని దగ్గరకు తీసుకుని ఆయన పట్ట మీద పడుకోబెట్టుకుని చిన్నప్పటి నుంచి ఆయనకి తెలిసినటువంటి పౌరాణిక గాథలు ఇలాంటివన్నీ చెబుతూ ఉండేవాడు. ఆయనకి నాటకాల మీద బాగా మంచి పరిచయం అని చెప్పాం కదా, అలాంటివన్నీ చెప్తూ ఉండేవాడు. ఆ విధంగా పెదనాన్న గారి పెంపకంలో నందమూరి తారక రామారావుకి అతి చిన్న వయసులోనే, అంటే 5 సంవత్సరాల వయసు లోపలే పౌరాణిక గాథల మీద ఆసక్తి, వాటితోటి పరిచయం, శతక పద్యాలు, వీటన్నిటి మీద ఆయనకి కొంచెం బాగా ఆసక్తి వచ్చింది పెదనాన్న గారి తీసుకున్నటువంటి శ్రద్ధ వల్ల. ఇలా జరుగుతూ ఉండగా దాదాపుగా ఆయనకి 4-5 సంవత్సరాల వయసు ఉండగానే వాళ్ళ అప్పటి వరకు ఉమ్మడి కుటుంబం అది, అప్పటి నుంచి ఉన్నటువంటి కుటుంబం లక్ష్మయ్య చౌదరి వేరు పడదామని నిర్ణయించుకున్నారు. ఎక్కడికో వెళ్ళడం ఎందుకని పక్కనే తోడలుడు గారు అంటే ఈ శోకరామయ్య గారు, అంటే వాళ్ళ వదిన గారి భర్త, వాళ్ళ ఇంట్లోనే ఉందామని అక్కడ ఉండడం మొదలు పెట్టారు. ఇదండి ఎన్టీ రామారావు గారి బాల్యం, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ తాతగారుల వ్యక్తిత్వం. ఎన్టీ రామారావు గారి జీవితం చూస్తే అది వడ్డించిన విస్తరి కాదు. ఇప్పుడు చూడబోతున్న విశేషాలన్నీ చిన్నప్పుడే, ఆయన హై స్కూల్ దశకి వచ్చినప్పుడే ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళ కుటుంబం పడినటువంటి కష్టాలను చూశారు. అవన్నీ కూడా ఆయన్ని ఒక వ్యక్తిగా రాటు తేలిస్తే, అసలు ఆయనకి చదువు చెప్పించాలి, చదువు చెప్పిస్తే సంస్కారం ఉంటుంది, చదువు చెప్పిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఎంతో తపన పడి ఎన్టీ రామారావు గారిని విజయవాడ తీసుకెళ్లి చదువు చెప్పించినటువంటి వ్యక్తి వాళ్ళ పెదనాన్న, ఆయన పెంచుకున్నటువంటి తండ్రి రామయ్య గారు. అసలు ఎన్టీ రామారావు గారి చదువు ఎక్కడ మొదలైందంటే, నిమ్మకూరులోనే చెప్పుకున్నాం కదా, ఆ రోజుల్లో ఎక్కువగా స్కూళ్లు ఉండేవి కాదు, అంటే పాఠశాలలు ప్రతి ఊళ్ళోనూ ఉండేవి కాదు, ఎక్కడో చాలా దూరంగా ఉండేవి. ఆ నిమ్మకూరులో వల్లూరి సుబ్బారావు గారని ఆయన పక్క ఊరు నుంచి వచ్చి ఈ ఊళ్ళో ఎక్కడో ఒకళ్ళ ఇంట్లో అరుగు మీద కూర్చుని వీధి బడిలాగా చెప్తూ ఉండేవాడు. ఆయన నిడుమల నుంచి నడిచి వచ్చేవాడు రోజు. ఆ బడిలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని చేర్పించారు వాళ్ళ పెంచుకున్న తండ్రి రామయ్య గారు. వాళ్ళ తండ్రి లక్ష్మయ్య గారు ఎక్కువగా పొలం పనులు చేసుకుంటూ ఆ దీనిలో ఉంటూ ఉండేవాళ్ళు. రామయ్య గారు ఎక్కువగా ఈ ఎన్టీ రామారావు గారి యొక్క బరువు బాధ్యతలు గాని, ఆయన యొక్క సంక్షేమం గాని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయన తీసుకెళ్లి వల్లూరు సుబ్బారావు గారి దగ్గర చేర్పించారు. అప్పటికే, అంటే ఈయనకి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే రామయ్య గారు అన్ని నేర్పేసి ఉన్నారు కదా, శతక పద్యాలు, రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ చెప్పేసి ఉన్నారు. అందుకని స్కూల్కి వెళ్ళగానే, స్కూల్ అంటే స్కూల్ కాదు, వీధి బడి, ఆ వీధి బడికి వెళ్ళగానే అందరి పిల్లల్లోకి మనవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అందంగా ఉండేవాడు, పొద్దుగా ఉండేవాడు, ప్లస్ అప్పటికే ఇవన్నీ కూడా విషయాలన్నీ తెలుసు కాబట్టి అందరిలోకి ముందుండేవాడు. అలాగే ఆ వల్లూరు సుబ్బారావు గారికి కూడా ఈ కుర్రవాడు అంటే చాలా ఆసక్తిగా అన్నీ తెలిసినటువంటి బాలుడు అని అప్పటికే. ఎలా ఉండేదంటే, ఆయన 1వ తరగతి అయిపోయిన
రెండో తరగతికి వచ్చాడు. రోజు కూడా ఈయన రామయ్య గారు భుజాన వేసుకుని తీసుకెళ్లి మళ్ళా స్కూల్ అయిపోయాక భుజాన ఎక్కించుకుని తీసుకొచ్చి అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. 7వ సంవత్సరం వచ్చేటప్పటికట ఆ ఊళ్ళో అందరూ కూడా ఇతను తారకం బాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాడంటే ఒక పొట్టి నిక్కరు, మోచేతుల దాకా చొక్కా, చేతికి మురుగులు, మెళ్ళో పులిగోరు, కాలికి కడియాలు ఇవన్నీ పెట్టుకుని మొహాన చిన్న బొట్టు కూడా పెట్టుకుంటూ ఉండేవాడు. బాగా 6-7 ఏళ్ల వయసులోనే. ఆ వయసులో ఈయన చిన్నప్పుడే పెదనాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి రామాయణ భాగవతాలు, తర్వాత వల్లూరు సుబ్బారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కలిసి రామాయణం చదువుతూ ఉండేవాడు అతి చిన్న వయసులోనే. అందుకని ఆ ఊళ్ళో ఏదైనా శుభకార్యం జరిగితే తారకం బాబును పిలవండి అని ఈ కుర్రాన్ని కూర్చోబెట్టుకుని రామాయణం చదివించుకునే వాళ్ళట. ఆ వేషంలో చూస్తే అందరికీ భక్త ప్రహ్లాదుడు చదువుతున్నాడా అనుకుంటూ ఉండేవాళ్ళు. అంత చిన్న వయసులోనే ఊళ్ళో వాళ్ళందరి యొక్క అభిమానము మన్ననలే కాకుండా కుర్రవాడు చాలా మంచివాడు, బాగా చదువుకుంటాడు, అన్ని తెలిసిన వాడు అనేటటువంటి పేరు తెచ్చుకున్నాడు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కనే తమ్ముడు త్రివిక్రమరావు బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఆ పోలికతో కూడా ఇతన్ని చాలా ఈ ఊళ్ళో పిల్లలకి చెప్పాల్సి వస్తే గనక ఆ తారకం బాబుని చూసి నేర్చుకో, రామయ్య గారు పెద్ద అబ్బాయిలాగా ఉండాలి అని అందరూ అంటూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆయనకి 1-2 తరగతులు పూర్తయినాయి. 3వ తరగతి కూడా వల్లూరు సుబ్బారావు గారి దగ్గరే చదువుకున్నారు. ఇంకోటి, ఈయన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి వల్లూరు సుబ్బారావు గారు అని కూడా చెప్పుకోవాలి. ఆయన అవడానికి వీధి బడి చెప్పేటటువంటి మాస్టరే కానీ ఊళ్ళో అందరికీ తల్లో నాలుకలాగా ఉండడమే కాకుండా ఊళ్ళో ఎవరికైనా నోట్లు రాసి పెట్టడం, ప్రామిసరీ నోట్లు రాసి పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఆ వల్లు సుబ్బారావు గారు చేసేవాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సుబ్బారావు గారిని బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. సాయంకాలం అయ్యేసరికి ఆయన కూరగాయలు అవన్నీ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన కూరగాయలన్నీ తీసుకుని ఆయన మళ్ళా నిడుమూలు వెళ్లిపోవడం, మర్నాడు పొద్దున్న నడిచి రావడం ఇలా జరుగుతుండేది. ఇవన్నీ కూడా ఆ చిన్నపిల్లడైనటువంటి తారకం బాబు మీద ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపించినాయి. సరే, 1, 2, 3వ తరగతులు అక్కడ అయిపోయినాయి. 4వ తరగతికి వచ్చేటప్పటికి రామయ్య గారికి ఈ కుర్రాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే బాగుంటుంది అనిపించింది. ఇవన్నీ మనం 1933-34 సంగతులు మనం మాట్లాడుకుంటుంది. ఆయనకి ఇంగ్లీష్ నేర్పితే బాగుంటుంది. పైగా ఆ రోజుల్లో ఏంటంటే ఆంగ్లేయుల ప్రభావంతో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు తొందరగా వస్తాయని ఇది కూడా ఉండడంతో ఇంగ్లీష్ నేర్పించడానికని ఎక్కడ నేర్పించాలి అని చూసి ఆయనకి ఏమైందంటే పక్కనే అవురుపూడి అని కూరుంది. ఆ ఊళ్ళో ఎవరో ఆ ఊరుపూడిలో మునసవు గారింట్లో ఒక ఆయన ఇంగ్లీష్ బడి పెట్టాడు, ఆయన ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నాడు అని తెలిసి ఈయన కుర్రాన్ని భుజం మీద ఎక్కించుకుని మళ్ళా అక్కడికి ఊరుపూడి తీసుకెళ్లి ఆ ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ 4, 5 తరగతులు అక్కడ చదువుకున్నాడు. అక్కడ చదువుకునేటప్పుడు కూడా రోజు పొద్దున్నే ఈయన భుజాన్ని ఎక్కించుకుని అంత దూరం తీసుకెళ్లి ఊరుపూడి ఆ స్కూల్లో చేర్పించి మళ్ళా సాయంకాలం అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చి అంత శ్రద్ధ తీసుకునేవాడు రామయ్య గారు. అక్కడ అయిపోయింది. 4, 5 అయిపోయింది. ఆ విధంగా 1, 2, 3 నిమ్మకూరులో చదువుకున్నారు, 4, 5 అవురుపూడిలో చదువుకున్నారు. 6వ తరగతి వచ్చింది. 6వ తరగతికి ఎక్కడ జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఇదంతా కూడా రామయ్య గారే చూస్తున్నారు. ఈ కుర్రాడి యొక్క బాగోగులు, కుర్రాడికి ఎలా చదువు చెప్పించాలి అనేది. తారకం బాబు తండ్రి లక్ష్మయ్య చౌదరి ఆయన పని చేయడం, రోజు పొలం వెళ్లడం, కష్టపడడం, పిల్లాడంటే ప్రేమ ఉంది, కాకపోతే బహిరంగంగా వ్యక్తపరిచేవాడు కాదు. గాని ఆయనకు కూడా కుర్రాడు బాగా చదువుకుంటున్నాడని ఆయనకు కూడా సంతోషంగా ఉంది. 5వ తరగతి అయిపోయాక చదువు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. ఈ రామయ్య గారికి ఏమైందంటే ఆ ఊళ్ళోనే కుదరవల్లి నాగభూషణం గారిని ఒక ఆయన ఉన్నారు నిమ్మకూరు. ఆయన ఒక రోజు రామయ్య గారిని కలిశారు. రామయ్య గారు కలిసినప్పుడు, ఏమంటే నాగభూషణం గారు మీరు ఎక్కడ ఉంటున్నారంటే, నేను విజయవాడలో ఉంటున్నాను, అక్కడ నాకు ఉద్యోగం ఉంది, పైగా పిల్లల చదువులు కూడా బాగుంటాయని అక్కడ ఉంటున్నాను అని ఆయన ద్వారా ఈయన తెలుసుకున్నారు. విజయవాడలో ఉంటే పిల్లడికి బాగా చదువు చెప్పించవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది రామయ్య గారికి. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఈ కుర్రాన్ని తీసుకుని, తారకం బాబుని తీసుకుని విజయవాడ వెళ్ళిపోదాం, విజయవాడలో కాపురం పెట్టి అక్కడ చదువు చెప్పిద్దాం అని ఆయన నిర్ణయం తీసుకుని లక్ష్మయ్య చౌదరికి చెప్పారు. ఇలా మీ అబ్బాయిని తీసుకుని నేను వెళ్తాను, విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి అక్కడ చదువు చెప్పిస్తాను అని. ఆయనకేం అర్థం కాలేదు, చదువు చెప్పించడానికి ఇంత దూరం వెళ్ళాలా, ఈ ఊళ్ళో ఉంటుంది కదా అని. అయితే ఈయన చెప్పారు, అక్కడికి వెళితే బాగా చదువు వస్తుంది, ఎక్కువ చదువుకోవచ్చు, ముందు చదువులకి బాగుంటుంది అని ఆయన ఒప్పించి మొత్తానికి విజయవాడ కాపురం పెట్టడానికి నిర్ణయించుకున్నారు రామయ్య చౌదరి. విజయవాడ వెళ్లి ముందు ఆయన ఇల్లు చూసి వచ్చాడు. గడ్డి మార్కెట్ అని ఆ దగ్గరలో నెలకి 4 రూపాయలు అద్దె, మొత్తానికి 4 రూపాయల అద్దెకి దాన్ని మాట్లాడుకుని వీళ్ళని ఏం చెప్పారంటే, లక్ష్మయ్య చౌదరిని వెంకటరామమ్మ గారిని మీరు నమ్మకూరులోనే ఉండి వ్యవసాయం చేసుకోండి, నేను మా ఆవిడ చంద్రమ్మ మేము అక్కడికి వెళ్తాము, మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటే నేను అక్కడ పిల్లడికి చదువు చెప్పిస్తాను అని ఆయనే ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ కుర్రాన్ని తీసుకుని విజయవాడ వెళ్లారు. విజయవాడ వెళ్లి అక్కడ మున్సిపల్ స్కూల్లో ఆయన్ని చేర్పించారు. కొత్తలో కొంచెం ఇంకా కుర్రాడికి 9, 10 సంవత్సరాల వయసు, కొంచెం కంగారు పడి ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ అమ్మా నాన్న ఉంటారు, అందరూ ఉంటే బాగుంటారు అంటుంటే ఈయన నచ్చ చెప్పి, లేదు ఇక్కడ ఉంటే బాగా ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా తొందరగా స్నేహితులు అవుతారు,
ఇక్కడ చదువుకుంటే మంచి చదువు వస్తుంది అని మొత్తానికి నచ్చజెప్పి అక్కడే విజయవాడలో కొనసాగేలాగా చేశారు. ఆ మున్సిపల్ స్కూల్లో ఆయనకి నెలకి ₹2.30 జీతం. ఆ జీతం కట్టి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రామయ్య గారు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ లక్ష్మీ చౌదరి నిమ్మకూరులో వ్యవసాయం చేస్తున్నారు కదా, నెలకు ఒక ₹50 ఆయన పంపించేవాడు. ఆ ₹50లో ₹2.30 జీతం, ₹4 ఇంటి అద్దె, మిగతావన్నీ వాడుకోవడానికి. ఈయనేం చేసేవాడు కదా, రామయ్య గారు ఏం చేసేవాడు కదా, కుర్రాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడా వస్తున్నాడా కనుక్కోవడం, ఆ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం, ఫ్యామిలీ నడపడం, అంతవరకే రామయ్య గారు చేసేవాడు. వేరే వ్యాపకం ఉండేది కాదు. ఇలా ఎన్టీ రామారావు చదువు 6వ తరగతి విజయవాడ మున్సిపల్ స్కూల్లో జరుగుతూ ఉండగా అక్కడ నిమ్మకూరులో ఏమైందంటే, లక్ష్మయ్య చౌదరి, వెంకట్రామమ్మ అక్కడ ఉండిపోయారు కదా, ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. వ్యవసాయం చేస్తూ ఏమైందంటే, విడిపోయాడని చెప్పుకున్నాం కదా, ఆయన ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చి విడిగా ఉంటున్నాడని. అందుకని వ్యవసాయం చేస్తూ ఎక్కువ పొలం కొందామని, మంచి బేరం వచ్చిందని, ఆయన దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసి ఎక్కువ పొలం కొన్నారు. ఎక్కువ పొలం కొని దాన్ని కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఇదంతా 1 సంవత్సరంలోనే. అలాగా వ్యవసాయం పెంచుదామని ఎక్కువ పొలం కొనడం, అప్పు చేయడం, రెండో వైపు నెలకు ₹50 విజయవాడ పంపించడం, వీటన్నిటితోటి ఆయన కొంచెం భారం ఎక్కువైంది, ఆర్థిక భారం. అలా జరుగుతూ ఉండగా ఏమైందంటే, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ ధాన్యం రేటు పడిపోయింది. బస్తా ₹11 ఉండేది ₹2.5 హఠాత్తుగా పడిపోయింది. పొలం రేట్లన్నీ పడిపోయింది. దాంతో ఈయన లక్ష్మయ్య చౌదరి గారు కొన్న పొలం కూడా పడిపోయింది రేటు. ఇంకోవైపు అప్పు చేసుకున్నారు కదా, అప్పులు వాళ్ళు ఎక్కువగా ఈయన వెనకాల తిరగడం మొదలు పెట్టారు. అసలే అభిమానవంతుడు, జాగ్రత్తగా ఏదో ఉన్న పొలం చేసుకునేవాడు, కష్టపడడం తప్ప వేరే విషయం తెలియదు లక్ష్మయ్య చౌదరికి. అప్పుడు అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఆయన కొన్న పొలం అమ్మేసేసి అప్పులు తీర్చేశారు. అంటే ఆయన విడిపోయాక కష్టపడి పొలం కొని మళ్ళా అప్పులు తీర్చలేక దాన్ని అమ్మేసేసి మళ్ళా చిన్న రైతు అయిపోయి ఆయనకున్నటువంటి 3 ఎకరాల 80 సెంట్లతోటి ఆయన వ్యవసాయాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. ఇవేవి రామయ్యకి తెలియదు. ఎందుకంటే ఆయన విజయవాడలో ఉన్నారు, ఈ తారకం బాబుని అక్కడ కూర్చోబెట్టుకుని చదివించుకుంటున్నారు. పల్లెటూళ్ళలో ఇన్ని పరిణామాలు సంభవించినాయి ఆయనకి తెలియదు. ఏది లక్ష్మయ్య చౌదరి పొలం కొన్నాడని, అప్పులు పాలయ్యాడని, అమ్మేశాడని, ఈ విషయాలేమీ ఆయనకి తెలియదు. 6వ తరగతి అయిపోయింది. సెలవులకి తారకం బాబుని వెంట పెట్టుకుని ఈ రామయ్య చౌదరి మళ్ళీ నిమ్మకూరు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి తెలిసింది ఏమని, ఇట్లా లక్ష్మయ్య చౌదరి అప్పులు పాలయ్యాడని, ఉన్న ఆస్తి కూడా అమ్మేశాడని. అప్పుడు కూడా ఆయనకి తెలిసింది. అది తెలిసి ఇవన్నీ కూడా ఈ తారకం బాబు అనే 11 సంవత్సరాల కుర్రవాడు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఇంట్లో ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఏవో బాధలు వచ్చినాయి, ఏదో వచ్చినాయి అని తెలుసు, కానీ వివరాలు అంతగా తెలియవు. లక్ష్మయ్య చౌదరి గారు ఆస్తి అంతా పోయింది, 3 ఎకరాలు మాత్రం మిగిలింది. రామయ్య చౌదరి ఏమో విజయవాడలో ఇంతవరకు ఏమీ చేయట్లేదు, ఆయన ఒక్కడే ఉండి ₹50 తీసుకెళ్లి ఆయన నడిపిస్తున్నాడు సంసారాన్ని. అక్కడ ₹2 స్కూల్ ఫీజు, ₹4 ఇంటి అద్దె కట్టడం. 6వ తరగతి అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇలా ఇక నుంచి మళ్ళీ ₹50 పంపించడం అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే ఈయన ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి. అప్పుడు ఏం చేయాలి? బెజవాడలో కుటుంబాన్ని ఎలా పోషించాలి? అలాగని చెప్పి కుర్రవాడి చదువు మానిపించడం ఆయనకి ఇష్టం లేదు. ఎట్లాగైనా కుర్రవాడి చదువు మాత్రం కొనసాగాలి. అప్పుడు ఈ రామయ్య చౌదరి అన్న ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఒక ప్రణాళిక అమలుపరిచాడు. ఈయన ఒక్కడే విజయవాడ వెళ్లి, విజయవాడలో ఒక మిత్రుడు ఒక అతను కలిస్తే అతన్ని అడిగారు, నేను సొంతంగా సంపాదించి నా కొడుకు చదువు చెప్పించుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా ఉపాధి ఉంటే బాగుంటుంది అని వాళ్ళ మిత్రుడిని అడిగారు. వాళ్ళ మిత్రుడు ఏం చేస్తుండేవాడంటే, ఆయనకు 2-3 సిటీ బస్సులు ఉండేవి, ఆయనకు కార్ల షెడ్ కూడా ఉండేది. ఆ షెడ్ లో ఈ సిటీ బస్సుల్ని రిపేర్ వస్తే బాగు చేయించడం, తర్వాత దాన్ని లైన్ మీద నడపడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ సిటీ బస్సులన్నీ ఉన్నాయి కదా, ఇక్కడేమైనా నాకు ఉద్యోగం ఉంటుందా అని. ఆయన చాలా బాధపడ్డాడు. బాగా ఉన్న కుటుంబం, నిమ్మకూరు నుంచి వచ్చారు, ఈయన ఎందుకు ఇలాంటి చిన్న ఉద్యోగం అడుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ చివరికి ఈయనే చెప్పాడు, ఇట్లా మా తమ్ముడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, మా తమ్ముడు కొడుకుని నేను చదివించాలి, నేనే దత్తత తీసుకున్నాను, అందుకని నాకు మీ సిటీ బస్సు మీద కండక్టర్ ఉద్యోగం అయినా ఇవ్వండి అని అడిగాడు. ఆయన చాలా బాధపడి, కండక్టర్ ఎందుకు, నువ్వు ఒక పని చెయ్యి, మా షెడ్డుని మేనేజ్ చేసుకో, మేనేజర్ గా ఉండు, ఈ వర్కర్స్ అందరినీ నువ్వు వీళ్ళందరినీ నడుపుతూ ఉండు అని చెప్పారు. దీనికంటే నాకు కండక్టర్ ఉద్యోగమే బాగుంటుంది, బస్సులో వెళుతూ టికెట్లు కొట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, అందుకని నేను కండక్టర్ ఉద్యోగమే చేస్తాను అని చెప్పి రామయ్య ఎలాగైతే కండక్టర్ ఉద్యోగానికి చేరారు. ఆయన ఉద్దేశం ఏమిటి? సొంతంగా సంపాదించాలి, నిమ్మకూరులో తమ్ముడికి కష్టాల పాలయ్యాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇంకా డబ్బులు అడగడం బాగుండదు, అలాగని రామారావు చదువు మాన్పించకూడదు, రామారావుని చదివించాలి, తను కష్టపడాలి. అదే ఉద్దేశంతో ఆయన సిటీ బస్సులో కండక్టర్ గా జాయిన్ అయ్యాడు. సరే, రామారావుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశారు. 6వ తరగతి అయిపోయి ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు ఆయన. రామయ్య గారు సిటీ బస్సు కండక్టర్ గా పనిచేస్తూ డబ్బులు సంపాదించి ఎన్టీ రామారావు గారిని చదివించడం మొదలు పెట్టాడు. అలా కాలం కొనసాగుతూ ఉండగా కొన్ని నెలలు గడిచినాయి. ఈయన 7వ తరగతి చదువుతున్నాడు, మున్సిపాలిటీ హై స్కూల్కి వెళ్లి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ రామయ్య గారు సిటీ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రయాణం అంటే ఆయన కండక్టర్ గా పనిచేస్తూ ఉండగా
ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అసలే ఆయన చాలా షోకురామయ్య అనేవాళ్ళు, బట్ట నలగకుండా జుట్టు చెరగకుండా ఎప్పుడు ఒంటికి సెంటు రాసుకుని సరదాగా తిరిగే మనిషి, కాకి బట్టలు వేసుకుని ఆ ఆయిల్ మరకలతోటి కండక్టర్ గా పనిచేయడం, చూసిన వాళ్ళందరూ అయ్యో ఎలా ఉండే రామ ఎలా అయిపోయాడు అనుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఆయన పట్టుదలతోటి ఏమైనా కొడుకు చదువు చెప్పించాలి, సొంతంగా సంపాదించాలి అనే దాంతో ఆయన కొనసాగుతున్న రోజుల్లో ఈ సిటీ బస్సులో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే ఒక రోజు ఏదో సిటీ బస్సు నడుస్తూ ఉంటే ఈయన కండక్టర్ అంటే తెలుసు కదా, టికెట్లు కొట్టాక అక్కడ నుంచి రైట్ అంటూ అరుస్తూ ఉండాలి. ఆయన గుమ్మంలో ఉండగా ఒక రోజు ఏదో పాపం జారి పడిపోవడంతో ఆ బస్సు దెబ్బ తగలడంతో ఆయనకి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడ్డాడు. ఈ విషయం తెలిసింది నిమ్మకూరులో ఉన్న లక్ష్మయ్య గారికి, వెంకటరామమ్మ గారికి. వాళ్ళు గబగబా విజయవాడ వచ్చారు. అయ్యో పాపం అన్నయ్యకి దెబ్బ తగిలింది అని వచ్చి చూశారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో ఇలా అయిపోయాడు, మా అబ్బాయి చదువు కోసం కదా ఇంత కష్టపడి ఇలా అయ్యాడు అని. ఆ గొడవలో ఉండగా 7వ తరగతి అయిపోయింది. మళ్లీ సెలవులకి ఇంటికి వచ్చారు. ఆయనకేదో కాలు గాయం తగ్గింది, మామూలు మనిషి అవ్వగలిగాడు. అప్పుడు లక్ష్మయ్య గారు చెప్పాడు, ఒక పని చేద్దాం, ఇక అయ్యిందేదో అయిపోయింది, ఇక చదువు చాలు, 7వ తరగతి అయిపోయింది కదా అన్నాడు. అదేంటి చదువు చాలు అంటావేంటి, మరి కుర్రాడికి ఇంకా చదువు చెప్పించగలను, చదువు వద్దేమొద్దు పొలంలో పెట్టేద్దాం, నాతో పాటుగా వ్యవసాయం చేసుకుందాంలే అని అన్నాడు. ఎవరు? లక్ష్మయ్య చౌదరి గారు. అంత కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, అందుకని చదువు కంటే కూడా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ తండ్రి అనుకున్నాడు. కానీ ఆ పెద్ద తండ్రి, పెంచుకున్న తండ్రి ఏమైనా సరే కుర్రాడికి చదివించాలి అనేటటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా జీవితంలో మలుపులకు కారణం. లేకపోతే అలాగే జరుగుంటే ఈ ఎన్టీ రామారావు ఎవరో మనకు తెలిసేది కాదు, ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకునే సందర్భం కూడా ఉండేది కాదు. కానీ రామయ్య గారు పట్టుబట్టారు, లేదు కుర్రాడి చదువు అంత తొందరగా మాన్పించకూడదు, నాకు ఈ రోజు కాలు విరిగింది, యాక్సిడెంట్ అయిందని చెప్పి మాన్పిస్తామా, లేదు ఏమైనా సరే కష్టపడదాం, కుర్రాడిని మళ్ళా విజయవాడ తీసుకెళ్లాల్సిందే, 8వ తరగతిలో చేర్చాల్సిందే అని. అప్పుడు లక్ష్మయ్య చౌదరి గారు ఏం చెప్పారంటే, పోనీ ఒక పని చేద్దాం, నువ్వు ఇలాగా కాలు ఎరగొట్టుకుని ఇలా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేయలేవు, మళ్ళా ఇద్దరికే కష్టాలుంటాయి, మేము వెళతాము, నువ్వు నిమ్మకూరులో ఉండిపో, నేను మా ఆవిడ అంటే ఎన్టీ రామారావు గారి కన్న తండ్రి కన్న తల్లి మేమిద్దరం విజయవాడ వెళ్తాము, విజయవాడ వెళ్ళి అక్కడ మేము కుర్రాన్ని చదివిస్తాము, నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు. ఆయన అన్నాడు, అదేంటి నువ్వు మరి విజయవాడ వెళ్తే నువ్వేం చేస్తావు, ఇక్కడైతే పొలం చేసుకుంటున్నావు, విజయవాడలో పొలం చేయడానికి ఏమి ఉండదు కదా అంటే, ఆయనే లక్ష్మయ్య చౌదరి గారే ఒక సలహా చెప్పాడు. ఏమిటంటే విజయవాడ వెళ్లి పాల వ్యాపారం పెడతాను అన్నాడు. పాల వ్యాపారం అంటే ఏమిటి, గేదెలను తీసుకెళ్లి ఆ పాలు పితికి ఇంటింటికి పాలు పోయడం అన్నమాట. ఆ వెంకటరామమ్మ గారికి ఆ ఆలోచన నచ్చలేదు. ఇదేమిటి పాలు అమ్ముకోవడం ఏమిటి అని. పల్లెటూళ్లలో ఈ అమ్ముకోవడం అనేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు అప్పట్లో. ఆవిడ అన్నారు, ఇదేమిటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏమిటి, పాలతో వ్యాపారం చేయడం ఏమిటి. లక్ష్మయ్య చౌదరి గారు నచ్చ చెప్పారు, లేదు సిటీలో ఇది జరిగేదే, డబ్బులు ఇచ్చి అందరూ పాలు కొనుక్కుంటారు, అందుకని చెప్పేసి ఇలా చేయడంలో తప్పు లేదు అని ఆవిడని ఒప్పించి చివరికి నిర్ణయించుకున్నారు. ఏమని, లక్ష్మయ్య చౌదరి గారు, వెంకటరామమ్మ గారు ఎన్టీ రామారావు గారిని తీసుకుని మళ్ళా విజయవాడ వెళ్లి ఆయన్ని 8వ తరగతిలో చేర్పించాలి, వీళ్ళేమో 2 గేదెలను పెట్టుకుని పాలు ఇంటింటికి అమ్ముకుని ఆ డబ్బులతోటి ఈయన చదివించాలి అని అందరూ తీర్మానించుకుని రామయ్య చౌదరి గారిని నిమ్మకూరులోనే ఉండిపోమ్మని చెప్పి వీళ్ళు విజయవాడ వెళ్లారు. విజయవాడ వెళ్లి అప్పుడు రామయ్య చౌదరి గారు ఎన్టీ రామారావుని పెట్టుకుని ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. ఆ ఇద్దరు సరిపోదు కాబట్టి వెలగలేటి వారి వీధి అని ఆ వీధిలో ఒక స్థలం అద్దెకి తీసుకుని ఒక పాక వేసుకుని, తాటాకుల పాక, అక్కడ 2 గేదెలను పెట్టుకున్నారు. నిమ్మకూరు నుంచి వీళ్ళకున్న గేదెలను తెచ్చుకుని వాళ్ళు పాల వ్యాపారం మొదలు పెట్టారు. వ్యాపారం అంటే వ్యాపారం అనలేం, పొద్దున్నే పాలు పిండేవాళ్ళు, ఇంటింటికి వెళ్లి పోసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ఈ పాల ఖాతా అనేవాళ్ళు, ఎవరింటికి పోయాలి రోజు అనేది చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఎవరో నిమ్మకూరు నుంచి వచ్చారు, బాగా బతికి చెడ్డవాళ్లట, నిజాయితీగా పోస్తున్నారు, నీళ్లు లేకుండా కల్తీ లేని పాలు పోస్తున్నారు అని చెప్పి అందరూ వీళ్ళ దగ్గర ఖాతాలు కుదుర్చుకోవడం చేశారు. ఆ విధంగా ఆయనకి పాలు అమ్ముకోవడంలో బాగా కలిసి వచ్చి 2 గేదెలకు బదులుగా ఇంకో 2 గేదెలను తెచ్చుకున్నారు. నిమ్మకూరు నుంచి తెచ్చుకుని చేతి నిండా పని ఉంది, ఖాతాలు కూడా పెరిగినాయి. ఈ విధంగా ఇలా జరుగుతూ ఉండగా ఎన్టీ రామారావు గారికి 8వ తరగతి అయిపోయింది. ఆయన 9వ తరగతిలోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచే చేతి రాత చాలా గుండ్రంగా, దస్తూరి చక్కగా ఉండేది, బొమ్మలు కూడా వేస్తూ ఉండేవాడు. ఆయనకి 8వ తరగతి జరిగి 9వ తరగతికి వచ్చాక నాన్నగారు కష్టపడడం చూసి నాన్నగారికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఈయన కూడా నాన్నగారి కష్టంలో పాలు పంచుకోవడం మొదలు పెట్టాడు. ఎలాగా, తెల్లవారుజామునే 2:30కి లేవడం, ఆ తండ్రికి సహాయం చేయడం, గేదెల దగ్గర అంతా గడ్డి అది తీయడం, వాళ్ళకి శుభ్రం చేయించడం, పాలు పితకడం, పాలు పితికాక నాన్న కొన్ని ఇళ్లకి పోస్తే ఈయన కూడా నడిచే
పాల క్యాన్ తీసుకుని ఇంటింటికి వెళ్లి పాలు పోయడం, తెల్లవారుజామున పాలు పోసాక అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. ఇంత కష్టపడేవాడు 9వ తరగతిలో ఉండగానే, తెల్లవారుజామున లేచి. మా నాన్నగారు గేదెలను చూసుకోవడం, ఈయన పాలు పోయడం, తర్వాత స్కూల్కి వెళ్ళడం, ఇలా కష్టపడుతూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి వీళ్ళ నాన్నగారికి, ఏమండి మీ ఈయన ఎన్టీ రామారావు అనేవాళ్ళు కదా, అప్పట్లో తారక రాముడు అనేవాళ్ళు, మీ తారకం బాబుని మా దగ్గరికి పంపించండి అని అడిగారు. ఏమిటి మీ దగ్గరికి పంపించడం అంటే, ఈయన చుట్టుపక్కలంతా రౌడీలు ఎక్కువయ్యారు, అందుకని మేము స్వయం రక్షణ కోసమని మేము ఇక్కడ ఒక తాలింఖానా అంటే ఏంటంటే వ్యాయామశాల అనమాట, జిమ్నాజియం అంటారు చూడండి, మేము ఒక జిమ్ పెట్టాము, అక్కడికి పంపించండి, మీ వాడు మాతో పాటు వ్యాయామం చేసి శరీరాన్ని పెంచుకుంటాడు, ఇలాగా ధైర్యవంతులు బాగా దృఢకాయులు ఉంటే గనక రౌడీలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది, అందుకని మా దగ్గర పంపించండి అని ఆ విధంగా వాళ్ళ నాన్నగారికి చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన ఆ వ్యాయామశాలకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇక్కడ లేవడం, పాలు పోయడం, అక్కడ నుంచి వ్యాయామశాలకు వెళ్ళడం, అక్కడ వ్యాయామం చేయడం, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, ఆ తరపుకి వెళ్ళడం, ఇంత బిజీగా ఉంటూ ఉండేవాడు ఆయన 9వ తరగతిలో ఉండగానే. కొన్ని రోజులైంది అట్లా జరుగుతూ ఉండగా, ఈ పాలు రోజు నడిచి తీసుకెళ్తూ ఉండేవాడు కదా, నడిచి తీసుకెళ్తూ ఉంటే కష్టం అవుతుందని వాళ్ళ నాన్నగారు ఒకరోజు సైకిల్ కొన్నారు. అట్లాస్ సైకిల్ అనేవాళ్ళు, అట్లాస్, హెర్క్యులస్ అని ఆ రోజుల్లో బ్రాండ్లు ఉండేవి. అట్లాస్ సైకిల్ అంటే తక్కువ ఖరీదు అనమాట. ఆయన ఒక సైకిల్ కొని ఆ సైకిల్ మీద రోజు వెళ్ళి పాలు పోసి మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అంటే ఒక దశ పెరిగిందన్నమాట. అంటే నడవడం దగ్గర నుంచి ఆయన సైకిల్ వరకు వచ్చింది. వ్యాపారం బాగా పుంజుకుంటోంది, ఈయన చదువు కూడా బాగా సాగుతోంది, అంతా కూడా ఒక గాడిలో పడింది అనిపిస్తోంది. అది అయిపోయాక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఈయన త్రివిక్రమరావు గారు, ఆయన ఏమిటంటే ఈయనకి పూర్తిగా వ్యతిరేకం. ఎన్టీ రామారావు చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడం, అమ్మ పెట్టింది ఏదో తినడం, ఫ్రెండ్స్ తో కూడా ఊరికే మితంగా మాట్లాడడం, అంతకు మినహాయించి అల్లరి చేయడం గాని, వేరే ఏదో అటు ఇటు సరదాగా వెళదాం, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళదాం, ఇలాంటివి ఉండి కాదు. కష్టపడడం, తండ్రికి సహాయం చేయడం, చదువుకోవడం, ఇంటికి రావడం, కష్టపడడం, ఇదే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అదే వాళ్ళ తమ్ముడు చాలా అల్లరిగా ఉండేవాడట, కొంచెం గారం ఎక్కువ అవడం, పెద్ద కుర్రాడు ఇలా కష్టపడుతూ ఉండడం. ఆ త్రివిక్రమరావు మాత్రం బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎంత అల్లరి చేసేవాడంటే, ఒకరోజు స్కూల్లో మాస్టారు ఏదో కోపం వచ్చి బెత్తంతో కొడితే ఆయన బెత్తం ఎదురు తీసుకుని మళ్ళీ మాస్టర్ని కొట్టాడట. ఇవన్నీ తెలిసి రోజు తమ్ముడికి బుద్ధి చెబుదామని ఎన్టీ రామారావు వెనక్కి పిలుచుకొచ్చి ఆ త్రివిక్రమరావుని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో పడేసి, మీరు అసలు వీడిని మళ్ళీ లోపలికి తీసుకురాకండి, వీడికి బుద్ధి రావాలి అని సాయంకాలం వరకు ఆయన ఎండలోనే ఉంచి మళ్ళీ సాయంకాలం వచ్చాక కట్లోడదోసి మళ్ళా తనే తీసుకొచ్చి బతిమాలి దగ్గరుండి అన్నం తినిపించి తమ్ముడిని ప్రేమగా చూసుకున్నట్ట. సాయంకాలం అయింది, ఎన్టీ రామారావు గారు సైకిల్ మీద ఉప్పులు, పప్పులు, కూరగాయలు అన్ని పెట్టుకుని బయలుదేరారు. ఊరు బయటకు వచ్చారు, ఒక 2 మైళ్ళు సైకిల్ దొక్కారు. సైకిల్ మీద విజయవాడ వరకు వెళ్ళాలన్నమాట, 35 కిలోమీటర్లు. 2 మైళ్ళు అవగానే సైకిల్ కి పంచర్ అయింది. పైకి అటు ఇటు కాకుండా ఉండిపోయాడు ఆయన. వెనక్కి నిమ్మకూరు వెళ్ళలేడు, తర్వాత ముందుకి వెళ్ళాలి. సరే అలాగే సైకిల్ ను తోసుకుంటూ పామర్ వరకు వెళ్ళాడు ఆయన. పామర్లో ఎవరన్నా సైకిల్ కి పంచర్ వేసేవాడు ఉంటాడు. రాత్రి 8, 9 అయి ఉంటుంది ఆ టైంలో. ఇంకా కొట్లు కట్టేయరు కదా, సైకిల్ పంచర్ వేసుకుని అక్కడ నుంచి విజయవాడ తొక్కుంటూ వెళదామని ఆయన ఐడియా. పామర్ వరకు అలాగే తోసుకుంటూ వెళ్లారు. అక్కడ వెళ్ళాక తెలిసింది ఆ సైకిల్ పంచర్ వేసే అతను లేడు, అతనికి ఏదో కొట్టు కట్టేసి వెళ్ళిపోయాడు అప్పటికే. ఏమైనా సరే ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుని ఆ చీకట్లో సైకిల్ మీద బరువు పెట్టుకుని నడుచుకుంటూ ఆయన విజయవాడ వరకు వెళ్ళాడండి. తెల్లవారుజామున 2 అయిందట విజయవాడ వెళ్లేసరికి. అంత మొండి పట్టుదల, అంత ఏమైనా సరే సాధించాలనేటటువంటి తపన ఉంటూ ఉండేవి. అప్పటికి వెళ్లేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారట. ఏమిటి తెల్లవారుజామున వచ్చాడు, ఏమిట్రా అబ్బాయి ఏంటని అడిగితే, ఇలాగ సైకిల్ పంచర్ అయింది, తోసుకుంటూ వచ్చాను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఏదో పెట్టింది తిని స్నానం చేసి మళ్ళా పొద్దున్నే పాలు పోయడానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి జిమ్నాజియంకి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయాట. అంత పట్టుదలతో ఉండేవాళ్ళండి. ఈ ఉదాహరణని ఆయన పట్టుదలకి ఒక చక్కటి నిదర్శనంగా చెప్తూ ఉంటారనమాట. మొత్తానికి వాళ్ళ నాన్నగారు కూడా కాస్త కుదురుకోగలిగారు, వ్యాపారం కూడా పుంజుకుంది, డబ్బులు కూడా సంపాదించుకోగలిగారు. సంపాదించుకున్నాక వెలగలేటి వారి వీధి అని అక్కడ ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. అంతకుముందు ఊరికే పాకేసుకుని గేదెలను పెట్టుకున్న వాళ్ళు ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. కొనుక్కుని ఆ పెంకుటింట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చారు. ఆ అద్దెకి ఉన్న ఆయన పేరు సూర్యనారాయణ. ఆయన భార్య కూడా వీళ్లతోటి ఎన్టీ రామారావు గారి అమ్మగారు, నాన్నగారితోటి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళకి 3 పిల్లలు కూడా, లలిత, లీలా, శ్రీ అని 3 పిల్లలు. వాళ్ళ ఇంట్లో సొంత కూతురు, అల్లుడిలాగా ఉంటూ ఉండేవాళ్ళు. ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఊళ్ళో పొలం కొందామని, ఇంతకు ముందు పొలం కోల్పోయారు, మళ్ళా ఎలాగైనా పొలం కొందామని ఆయన సంపాదించినటువంటి డబ్బులు కొన్ని ఆయన తమ్ముడు నాగయ్య గారని ఆయనకి పంపించడం మొదలు పెట్టారు. ఆ నాగయ్య గారని ఆయన పొలం అమ్ముతారు అని తెలిసి
సరేరా తమ్ముడు, ఈ డబ్బులన్నీ నీ దగ్గర ఉంచు, నీ పొలం నేను కొనుక్కుంటాను అని ఆయన కొన్ని డబ్బులు పంపించడం మొదలు పెట్టారు. ఇక్కడ వీళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, పొలం కంటే కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని బందర్ రోడ్ లో ఒక డాబా ఒకటి కొన్నారు. ఆ విధంగా ఇక్కడ డాబా కొన్నారు, తమ్ముడికి పొలం కోసం డబ్బులు పంపించారు. బాగానే నడుస్తోంది జీవితం అంతా. ఈయన కష్టపడుతున్నాడు, చదువుకుంటున్నాడు, సంపాదన కూడా బాగానే ఉంది. ఎన్టీ రామారావు గారి జీవితంలో ఈ హై స్కూలు, ఇంటర్మీడియట్ సందర్భంలో జరిగినటువంటి 2-3 సంఘటనలు చూద్దాం. ఒక చిన్న ప్రేమ కథ నడిచిందట అండి. ఈయన హై స్కూల్లో ఉండగా ఒక చిన్న ప్రేమ కథ నడిచిందట. ఈయన 10వ తరగతిలోనో SLCలోనో ఉన్నారు. అక్కడ ఉండగా ఏం జరిగిందంటే, తెల్లవారుజాము నేను పాలు పోయడానికి వెళ్ళాడు కదా ఇంటింటికిను. ఒక ఇంటికి ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాలు పోయించుకోవడానికి బయటకు వచ్చింది. 15-16 సంవత్సరాలు ఉన్న అమ్మాయి పాలు పోయించుకోవడానికి బయటకు వచ్చింది. 2-3 రోజులు అలా వరుసగా ఈయన పాలు పోయడానికి వెళ్ళడం, ఆ అమ్మాయే పాలు పోయించుకోవడానికి రావడం, ఒకళ్ళొకళ్ళు చూపులు కలవడం, మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. తెల్లవారుజామున కదా, ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేచేవాళ్ళు కాదు. తెల్లవారుజామున 4, 3, 3:30, 4 అయ్యేది. ఆ సమయంలో అంటే ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి సమయం అనుకూలంగానే ఉంది. మాటల్లో తెలిసింది ఆ అమ్మాయి కూడా ఈయన క్లాసేనని. మాటలు కూడా కొంచెం పెరిగి కాస్త వరండాలో కూర్చుని ఇద్దరు మాట్లాడుకునే వరకు వచ్చింది. రోజు ఈయన హుషారుగా రావడం, వర్షంలో వచ్చినా గానీ, వర్షంలో తలిసినా గానీ ఆ అమ్మాయి ఏదో తుండి అందించడం, తడదుల్చుకుని అక్కడే కూర్చోవడం, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం. ఇంటి వెనకాల వరండా కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, తెల్లవారుదామని కాబట్టి పక్క వాళ్ళు కూడా ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇలా జరుగుతూ ఉంది. కొన్ని వారాలు గడిచినట్టు ఉన్నాయి. చాలా ఆ అమ్మాయి వాళ్ళ నాన్నేమో బాగా ఉన్నవాళ్ళు, బాగా ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్న ఫ్యామిలీ అన్నమాట. సో ఇలా నడుస్తూ ఉంటే కొన్ని రోజులకి వీళ్ళకి తెలిసింది, ఏమిటి ఈ అమ్మాయి తెల్లవారుజామునే లేస్తోంది, చదువుకుంటానని చెప్తోంది, మార్కులు సరిగ్గా రావటం లేదు. మార్కులు చూశారు వాళ్ళు, ఏమిటో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మన తారక రాముడి మొహంలో కూడా కాంతి వెలిగిపోతోంది, విపరీతమైన హుషారుగా ఉంటున్నాడు. ఇంతకు లేనటువంటి హుషారు చాలా వచ్చేసింది, స్కూల్లో బాగా ఉంటున్నాడు. ఈ పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే, కాస్త ఇంటి దగ్గరే కాకుండా బయట కూడా అప్పుడప్పుడు బయట దుర్గగుడికి వెళ్ళడం, కృష్ణానదికి వెళ్ళడం, ఇలాగా వాళ్ళ పరిచయం పెరుగుతూ వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అనుమానం వచ్చింది, ఏమిటి ఈ అమ్మాయి రోజు తెల్లవారుజాము లేదు చదువుతోంది కానీ మార్కులు సరిగ్గా రావడం లేదు అని అనుమానం వచ్చి మొత్తానికి వాళ్ళ అమ్మగారో నాన్నగారో ఎవరో ఈ అమ్మాయిని పరిశీలించడం మొదలు పెట్టారు. పరిశీలించడం మొదలు పెడితే తెలిసింది, ఏమిటి ఈ అమ్మాయి తెల్లవారుజామున లేచి పాలు పోయించుకుంటోంది, పాలు పోయించుకునే కాకుండా పాలు పోయడానికి వస్తున్నటువంటి కుర్రాడితో కూర్చొని కబుర్లు చెబుతోంది, అందువల్ల అనుకుంటాను ఈ చదువు కంటే కూడా ఈ అమ్మాయికి మార్కులు సరిగా రావడం లేదు అని మొత్తానికి వాళ్ళకి తెలిసిపోయి ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మో నాన్న వచ్చి చెప్పారు, బాబు నువ్వు పాలు పోయడానికి వస్తున్నావు, బాగానే ఉన్నావు, కానీ ఒక పని చెయ్యి, ఇంక నుంచి నువ్వు పాలు పోయడానికి రానవసరం లేదు, మేము మీ ఖాతా మానేసుకుంటున్నాము అని చెప్పారు. ఆయనేమో పెద్ద గొడవ ఏం చేయలేదు, సరే నెమ్మదిగా వచ్చేసాడు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం కానీ ఎదురు తిరిగే మనస్తత్వం ఇలాంటివి ఏమి లేవు కదా. సరే ఇంటికి వచ్చేసాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయిని అక్కడి నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి పంపించేశారు. అందుకని మళ్ళా ఎప్పుడు ఆయన అమ్మాయిని కలుసుకోవడం జరగలేదు. ఈ విధంగా ఏంటంటే ఒక సున్నితమైన, అది అవ్యక్తమైనటువంటి ప్రేమ కథలాగా మొదలయ్యి అప్పుడే ముగిసిపోయింది. అది ఒక సంఘటన ఆయన జీవితంలో జరిగింది. ఇలా హై స్కూల్ అయిపోయింది. ఇది హై స్కూల్లో ఉండగా జరిగింది. హై స్కూల్ అయిపోయింది. SRR కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ కి జాయిన్ అయ్యారు. ఆ SRR కాలేజీలో ఈయనకి తెలుగు నేర్పిన ఆయన పేరు విశ్వనాథ సత్యనారాయణ గారు. మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రామాయణ కల్పవృక్షం రాసిన ఆయన ఆ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు గారికి తెలుగు నేర్పారు. ఆయన కేవలం తెలుగు మాస్టర్ గానే ఉండడం కాకుండా ఆయన స్కూల్లో పిల్లలతోటి నాటకాలు కూడా వేయిస్తూ ఉండేవాళ్ళు. రామారావు గారికి అప్పటికి ఇంకా నాటకాలు వేయాలని ఏమీ అనిపించలేదు. కాకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారే, కుర్రాడు బాగున్నాడు, ఎర్రగా బుర్రగా మంచి పర్సనాలిటీ, చాలా వాయిస్ కూడా బాగుంది అని చెప్పి ఈయనతోటి మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కించడానికని ఆయన ప్రయత్నాలు చేశారు. ఆ నాటకం పేరు రాచమల్లుని దౌత్య కార్యం. ఆ నాటకంలో ఈయనకి ఒక పాత్ర ఇచ్చారనమాట, నాగమ్మ పాత్ర ఇచ్చారు. అప్పట్లో మగవాళ్లే ఆడవాళ్ల పాత్రలు వేస్తూ ఉండేవాళ్ళు కదా. ఆయన దీంట్లో నాయకురాలు నాగమ్మ పాత్ర ఇచ్చి ఆ నాటకాన్ని వేయించారు. అయితే అక్కడ ఒక చిన్న ఇదేం జరిగిందంటే, ఈయన నాయకురాలు నాగమ్మ పాత్ర వేసేటప్పుడు మేకప్ చేసుకుంటూ ఉండగా ఈయన వచ్చారు, విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చి, మీసాలు తీసేరు అబ్బాయి, ఇది ఆడా వేషం కదా, నువ్వు మీసాలు తీసేయి అన్నారు. ఈయన అదేమిటి సార్, మగవాడికి మీసాలే పౌరుషం కదా, నేను ఎట్టి పరిస్థితులను తీయను అన్నారు. ఆయన తీయమండం, ఈయన తీయనడం, మొత్తానికి నాటకం స్టేజ్ మీదకి వెళ్లేటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. మొత్తానికి ఏదో మీసాలను అడ్జస్ట్ చేయించుకుని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడూ స్టేజ్ ఎక్కలేదు, మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కడం ఆయనే రాసుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత విజయ చిత్ర అనే పత్రికలో ఇంటర్వ్యూలో రాసుకుంటూ మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కడం ఎలా ఉన్నది అని రాసుకుంటూ ఆయనే చెప్పుకున్నారు. అక్కడ నుంచున్నాను, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చీర అడిగి తెచ్చి ఆ చీర కట్టుకున్నారు. ఆయన
రంగస్థలం మీదకి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. కాళ్ళు వణుకుతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తానికి వెనకాల నుంచి ఎవరో తోసేశారు. తోసేసరికి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. ఎదురుగుండా అందరూ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం. మొత్తానికి డైలాగులన్నీ ఆయన ఏమాత్రం మర్చిపోకుండా ధైర్యంగా డైలాగులు చెప్పేశారు. దాంట్లో అందరూ మెచ్చుకున్నారు. అందరూ కూడా ఆయన్ని నాగమ్మ, మీసాల నాగమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పర్వాలేదు, కుర్రాడు నా పరువు నిలబెట్టాడు మీసాలు ఉండగాని అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. వ్యాపారం బాగా పుంజుకుని డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. రామా టాకీస్ ఎదురుగుండా 1000 గజాల స్థలం తీసుకుని అక్కడ ఒక పెద్ద పాకేసి ఆవులు గేదెలు బాగా పెట్టారు. అలాగే ఇంటికి కూడా తమ్ముడికి డబ్బులు పంపించడం మొదలు పెట్టారు. ఆయన పొలం కొందామని, నాగయ్య గారి పొలం. ఇటువైపు ఈయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తమ్ముడు కూడా హై స్కూల్లో ఉన్నాడు. ఇంటర్మీడియట్ లో కూడా ఏ గ్రూప్ తీసుకోవాలి ఏమిటి పెద్ద అవగాహన లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరో చుట్టుపక్కల లేరు. ఈయన ఏదో కష్టపడడం తప్పితే చదువులో కూడా పెద్ద తెలియదు. ఎవరో వింటుంటే కామర్స్ ఆర్ట్స్ గ్రూప్ బాగుంటుందంటే ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు. అలా చదువుతూ ఉన్నారు. అయితే ఈయన రోజు జిమ్నాజియంకి వెళ్తుండేవాళ్ళు, ఆ వ్యాయామశాలలో చేస్తూ ఉండేవాళ్ళని తెలుసుకున్నాం కదా. ఆ దాని వల్ల వచ్చినటువంటి శారీరక దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వం కూడా ఈయనకి చాలా ధైర్యంగా ఉంటూ ఉండేవాళ్ళు కొన్ని విషయాల్లో. ఇంకొకటి ఏమైందంటే, ఇంకొక సందర్భం, ఒక రోజు విశ్వనాథ సత్యనారాయణ గారు క్లాస్ చెప్తూ ఉంటే క్లాస్ లో ఒక కుర్రాడు కొంచెం చాలా విచారంగా ఉన్నాడు. ఈయనకి తెలిసింది తర్వాత విచారిస్తే. ఏమైందంటే, ఆ కుర్రాడిని ఎవరో ఒక తమిళుడు కొట్టాడట. విజయవాడలో తమిళియన్ ఉన్నాడు, ఈ కుర్రాడిని కొట్టాడు. కాలేజీలో అందరికి తెలిసింది. వీడిని రాత్రి ఎవరో ఒక అతను కొట్టాడు అని. విశ్వనాథ సత్యనారాయణ గారు క్లాసులో అడిగారట, ఏంట్రా అబ్బాయి ఏమైంది, ఎందుకు అలా విచారంగా ఉన్నావంటే, రాత్రి ఎవరో ఒక అతను కొట్టాడు సార్. రాత్రి ఏమిటి, కొట్టడం ఏమిటి, అసలు ఏం జరిగింది అంటే ఆ కుర్రాడు చెప్పాడు. రాత్రి వర్షం వస్తోందండి, నేను రోడ్డు ఏమిటే వస్తున్నాను. సరే వర్షం వస్తోంది కాదని పక్కన ఇంటి వరండా ఉంటే ఇంటి వరండాలోకి వెళ్ళాను. వెళ్తే ఆ ఇంటి యజమాని తలుపు తీసుకుని వచ్చాడు. ఏంట్రా నుంచున్నావని నన్ను మీద కోప్పడ్డాడు. నేను చెప్పాను ఇలాగేదో వర్షం వస్తుంది సార్, కొంచెం వెళ్ళి నన్ను తోసేశాడు, నేను బురదలో పడ్డాను అయిందని. ఎందుకురా అంత మాత్రానికి ఎందుకు తోసేశాడు, నువ్వు కాసేపు వరండాలో నుంచుంటే ఇంకేం జరిగిందో చెప్పు అన్నాడు. నాకు ఏం జరిగిందో తెలియదు సార్, తర్వాత తెలిసింది ఏంటంటే, ఇలా చేసిన అతను ఒక తమిళుడు. ఆయన ఏం చేశాడంటే, ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. నేను అక్కడ వరండాలో ఉంటే నేను చూస్తానేమో, ఎవరితోనైనా చెబుతానేమో అనుకుని నన్ను అలా బురదలో తోసేశాడని తర్వాత తెలిసింది అని చెప్పాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి బాగా కోపం వచ్చింది. ఎవరో తమిళుడు రావడం, అంత ఏమాత్రం దాంట్లో కారణం లేకుండా ఏదో అనుమానంతో కుర్రాన్ని కొట్టడం, మన కాలేజీని కుర్రాన్ని కొట్టడం, ఇదందరూ మనం చూసి ఊరుకుంటామా? ఆయన చాలా ఆవేశపూరితంగా క్లాస్ లో ఒక ప్రసంగం చేశారు. చేయగానే రామారావు గారు ఉన్నారు కదా క్లాస్ లో, ఆయనకు కూడా మంచి పౌరుషం వచ్చి ఎవరో వచ్చి మన తెలుగువాడిని కొడితే మనం ఊరుకుంటామా సార్, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఆడి సంగతి ఏదో చూస్తాము అని చెప్పి ఈయన వెళ్లి ఆ రోజు సాయంకాలం మొత్తానికి ఒక సెంటర్ లో ఆ తమిళరు వస్తుంటే అతను పట్టుకుని చితక బాధేశాడట. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆత్మగౌరవం అనేది, అన్యాయం చేస్తే సహించకూడదనేది అప్పటి నుంచి ఉందన్నమాట ఆయనకి. ఇది ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, దీని తర్వాత ఇంతకు ముందు వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కూడా అద్దెకిచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఆ అద్దెకున్న ఆయన పేరు సూర్యనారాయణ అని, ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ళందరూ సొంత కూతురు అల్లుడిలాగా ఉండారని చెప్పుకున్నాం కదా. ఈయన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఉండగా ఏం జరిగిందంటే, ఈ అద్దెకున్న ఆయన వాళ్ళకి బట్టల వ్యాపారం ఉండేది. ఈ క్లాత్ బిజినెస్ చేస్తూ వాళ్ళు బొంబాయి వెళ్లారు. బొంబాయిలో బాగా బిజినెస్ పెరగడంతో ఫ్యామిలీని అంతటిని ఆయన బొంబాయి మార్చి విజయవాడలో ఒక భాగస్వామికి ఇచ్చాడు. బొంబాయి నుంచి బట్టలు కొనడం, విజయవాడ పంపించడం, విజయవాడ ఆయన చేయడం, ఆయన బొంబాయిలో ఆయన బిజినెస్ చేయడం, ఇలా జరుగుతుంది. ఎవరికి? వీళ్ళింట్లో అద్దెకున్న ఆయనకి. ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళు బొంబాయి వెళ్లిపోయారు. వీళ్ళింట్లో లేరప్పుడు, కానీ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఒక రోజు ఆవిడ 3 పిల్లల్ని తీసుకుని బొంబాయి నుంచి వచ్చింది. వస్తే రామారావు గారు అమ్మగారు, వెంకటరావు గారు అడిగారు, రామ్మ బాగున్నావా, అల్లుడు బాగున్నాడా, ఏంటిదా హఠాత్తుగా వచ్చావు అంటే ఆవిడ ఏడవటం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే ఆవిడ చెప్పింది, బొంబాయిలో మా ఆయన్ని భాగస్వాములు మోసం చేశారు, ఆయన్ని ఏదో కేసులో ఇరికించేశారు, ఆయనేమో జైల్లో ఉన్నారు, నాకు ఏం చేయాలో తోచలేదు, మీరే అమ్మా నాన్న లాంటి వాళ్ళు, అందుకని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది. ఆడపిల్లల్ని తీసుకుని వచ్చింది ఆవిడ బొంబాయి నుంచి. ఇదంతా మన తారక రాముడు వింటుండగానే విషయం ఏమిటి అని అంటే చెప్పింది, ఈవిడంతా భాగస్వాములు మోసం చేశారు. సరే ఎక్కడున్నారు బావగారు అని అడిగితే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు అని చెప్పింది. జైల్లో ఉన్నారు, కోర్టు కేసు నడుస్తోంది, ఆ లాయర్ల దగ్గరికి అక్కడికి తిరగడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీ దగ్గర నుంచి ఏమైనా సహాయం వస్తుందేమో అని వచ్చాను అని చెప్పారు. తారక రాముడికి మరి సహజంగానే పౌరుషం, ఇంతవరకు శారీరక మానసిక దృఢత్వం వచ్చినాయి కదా. ఆయన లేదక్క, మనం ఎట్లాగైనా సరే బావగారిని విడిపించాలి, పద నేను వస్తాను బొంబాయి నీతోటి అన్నారు ఆయన. ఆయనకి ఇంకా 2-3 వారాల్లో పరీక్షలున్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలి. అయినా కానీ ఇక్కడ చూస్తేనేమో అక్క బావ లాంటి వాళ్ళకి ఆ బావగారిని జైల్లో పెట్టారు, ఆయన ఎలాగైనా విడిపించాలి అని చెప్పి మొత్తానికి
ఆ అక్కయ్య గారిని తీసుకుని ఇద్దరు కలిసి బొంబాయి వెళ్లారు. మొట్టమొదటిసారిగా బొంబాయి వెళ్ళడం మన తారక రాముడు. అక్కడికి వెళ్ళాక ఆవిడ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడ నుంచి లాయర్ గారు ఉండేదేమో దాదర్, వీళ్ళు ఉండేదేమో కలాబా ఏరియా ఎక్కడో. అక్కడ నుంచి దాదర్కి వెళ్ళాలంటే మరి ఆయన ట్రైన్ లో గాని దానిలో గాని ఆటోలో గాని వెళితే డబ్బులు అవుతాయి. అందుకని డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి ప్రతిరోజు 8 మైళ్లు నడిచి వెళ్లడం, దాదర్లో ప్లేడర్ దగ్గరికి వెళ్ళడం, ప్లేడర్తో మాట్లాడడం, మళ్ళా సాయంకాలం వాళ్ళగానే వెనక్కి రావడం. ఇలా మధ్యలో మహిం అని ఒక ఏరియా, ఆ ఏరియాలో ఆ సమయంలో ముస్లిం గొడవలు జరుగుతున్నాయంటే ఎంత 1942-43 ప్రాంతాల్లో అయి ఉంటుంది. ముస్లింలు గొడవలు జరిగి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అంత భయంకరంగా ఉన్నటువంటి ఏరియా నుంచి మనవాడు ఏమాత్రం భయపడకుండా రాత్రి అయినా కానీ శవాల మధ్య నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేవాడట. ఒకరోజు వాళ్ళ అక్కయ్య లాంటి ఆవిడ అడిగిందట, ఏంట్రా నువ్వు ఇలా వస్తున్నావు, ఇంత భయం వేయలేదా నీకేమంటే, ఏముందక్క దాంట్లో నుంచి తప్పించుకుంటూ వచ్చేసాను, ముందు బావగారిని విడిపించాలి ఎలాగైనా కానీ, మనకి అది ముఖ్యం అని చెప్పి దాదాపుగా 2 నెలల పాటు నడుచుకుంటూ ఇక్కడ నుంచి ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళడం, ప్లేడర్తో మాట్లాడడం, మొత్తానికి వ్యవహారం చేయడం, వీటన్నిటితోటి 2 నెలలు గడిచింది. 2 నెలల్లో ఆయన విడుదల అవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి సహాయం చేసి మొట్టమొదటిసారిగా బొంబాయి వెళ్లి పరీక్షల ముందు 2 నెలలు ఇంత కష్టపడి ఇంత సహాయం చేసి వాళ్ళని ఒక పద్ధతికి తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆయన తన సహకారం అందించడం జరిగింది. అదండి. ఈ గొడవలన్నీ జరగడంతో ఏమైందంటే ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేసినాయి. ఈలోగా ఎక్కడ చదివాడు మరి, 2 నెలలు ఈ బొంబాయి తిరగడంలో సరిపోయింది కదా, దాంతో ఇంటర్మీడియట్ లో తప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా తారక రాముడు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాడు. అంతవరకు బాగానే చదువుతూ ఉండేవాడు, ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాడు.